నీవు ప్రార్థిస్తున్నావా? కాని సమాధానం రావడం ఆలస్యమవుతోందా? నీ జీవితం అంధకారంలో ఉన్నట్టు అనిపిస్తున్నదా? అయితే ఈ యోసేపు కథ నీ హృదయాన్ని మార్చుతుంది. యోసేపు యాకోబు కుమారుడు. చిన్న వయసులోనే దేవుడు అతనికి కలలు ఇచ్చాడు. ఒకరోజు తన కుటుంబమే తన ముందు వంగుతుందని కలలో చూశాడు. ఈ విషయం విని అతని సోదరులు అసూయపడ్డారు. ఒకరోజు వారు యోసేపును బావిలో పడేశారు. తరువాత అతన్ని వెండి నాణేల కోసం బానిసగా అమ్మేశారు. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్లి పోతీఫర్ ఇంట్లో బానిసగా పనిచేశాడు. దేవుడు యోసేపుతో ఉండడం వల్ల అతని పని ఆశీర్వదించబడింది. కాని పోతీఫర్ భార్య అబద్ధంగా ఆరోపణ చేయడంతో యోసేపు నిర్దోషి అయినా జైలుకు వెళ్లాడు. జైలులో కూడా యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అక్కడ ఉన్నవారి కలలకు అర్థం చెప్పాడు. కొంతకాలం తర్వాత ఐగుప్తు రాజైన ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కలకు అర్థం చెప్పగలిగినవాడు ఎవ్వరూ లేరు. అప్పుడు యోసేపును జైలు నుండి పిలిపించారు. యోసేపు ఆ కలకు అర్థం చెప్పాడు. దాని ద్వారా దేశాన్ని కరువు నుండి కాపాడే జ్ఞానం ఇచ్చాడు. అందుకు ఫరో యోసేపును దేశంలో రెండవ అధికారిగా నియమించాడు. బానిసగా ఉన్న యోసేపు రాజ్యంలో గొప్ప స్థానం పొందాడు. తరువాత కరువు వచ్చినప్పుడు యోసేపు సోదరులు ఆహారం కోసం అతని దగ్గరకు వచ్చారు. వారు చేసిన తప్పును యోసేపు క్షమించాడు. దేవుడు తన జీవితాన్ని మంచికి మార్చాడని యోసేపు అర్థం చేసుకున్నాడు. యోసేపు అధికారి అయిన తర్వాత కూడా గర్వపడలేదు. అతను తన శక్తితో కాదు, దేవుని జ్ఞానంతోనే ఈ స్థానం వచ్చింది అని తెలుసుకున్నాడు. అతను దేశం అంతటా ధాన్యం నిల్వ చేయించాడు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశం మాత్రమే కాదు, చుట్టుపక్కల దేశాల ప్రజలు కూడా బ్రతికేలా చేశాడు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. యోసేపు కష్టాల కాలంలో దేవుణ్ణి వదిలి ఉంటే ఈ ఆశీర్వాద స్థానం ఎప్పటికీ రాకపోయేది. తరువాత అతని సోదరులు వచ్చారు. ఆ క్షణంలో యోసేపు ప్రతీకారం తీర్చుకోవచ్చు. కాని అతను ఏడ్చాడు. వాళ్లను కౌగిలించుకున్నాడు. మరియు ఇలా అన్నాడు, మీరు నాకు చెడు చేశారు, కాని దేవుడు దాన్ని మంచిగా మార్చాడు. ఇదే నిజమైన దేవుని పిల్లల హృదయం. అతను తన కుటుంబాన్ని కరువు నుంచి కాపాడాడు. తండ్రిని గౌరవంగా ఐగుప్తుకు తీసుకొచ్చాడు. అప్పుడు యోసేపు చూశాడు. తన చిన్నప్పుడు దేవుడు ఇచ్చిన కల అచ్చంగా నెరవేరిందని. కాబట్టి నీవు ఇప్పుడు బాధలో ఉన్నా, నీ జీవితం ఆగిపోయినట్టు అనిపించినా, గుర్తుంచుకో, బావి నీ ముగింపు కాదు. జైలు నీ గమ్యం కాదు. ఆలస్యం అంటే తిరస్కారం కాదు. దేవుడు నీ కథను కూడా మహిమగా మార్చగలడు. యోసేపు కథ ఇక్కడ ముగుస్తుంది. కాని దేవుని అద్భుత కథలు ఇంకా ఉన్నాయి. ఒకప్పుడు గొర్రెలను కాపాడిన యువకుడు దేవుని హృదయానికి దగ్గరైన రాజుగా ఎలా మారాడో తెలుసా? ఆ వ్యక్తి పేరు ఏమిటో కామెంట్స్లో చెప్పండి. తర్వాతి వీడియోలో ఆ కథతో కలుద్దాం. ఆమేన్.